మహానుభావులైన వశిష్ఠుడి వంటి విశిష్ట ఋషులంతా కలిసి ఈ కష్టం నుంచి మానవులు బయటపడాలంటే తిరిగి దేవతలకి వేదాలు అందాలి, ఈ విప్రులకి వేదాలు అందాలి అని భావించి హిమాలయ పర్వతాల దగ్గరకు వచ్చారు. మేరు పర్వత శిఖరం దగ్గర నిలబడ్డారు. వేదములు మర్చిపోయినా వాళ్ళ అదృష్టం వల్ల శ్రీమాత అనే ఒక నామం మాత్రం గుర్తుండిపోయింది. శ్రీమాత్రే నమః అనే జపం మాత్రం చేశారు. అమ్మని ప్రార్థించారు, తల్లి మా దగ్గర శక్తి లేదు, శరీరాలు క్షీణించిపోయాయి, మంత్రశక్తి లేదు, తంత్రశక్తి లేదు, ఓపిక లేదు, అయినా నువ్వున్నామని నమ్ముతున్నాం. అమ్మవారికి మంత్రము తంత్రము ఏమీ తెలియకపోయినా నువ్వు ఉన్నావు జగన్మాత అని నమ్మినంత మాత్రం చేతనే సంతోషించి దగ్గరికి వస్తుందని ఒక నామం ఉన్నది, అందుకే నీ దగ్గరికి వచ్చామన్నారు వాళ్ళు. అందుకే ఆదిశంకరాచార్యులు వారు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఏమీ లేకపోయినా నిన్ను అనుసరించటమే క్లేశం తొలగిస్తుంది అన్నారు. నమంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతిముఖో నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథాక నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. ఇది అంతటి మహాత్ముడు శంకర సాక్షాత్ అని పిలువబడే ఆ మహాత్ముడు కూడా, అంత పండితుడు కూడా, ఒక్కళ్ళల్లో కూడా వ్యాకరణ దోషం లేకుండా మనం కావ్యాలు చూడలేం. అటువంటిది శంకరుడు వేదవ్యాసుడి దాంట్లో వెతకడం కూడా కష్టం. ఆ శంకరుడు ఏమన్నాడు, అమ్మా నిన్ను పూజించాలనుకుంటే నాకు నీకు సంబంధించిన మంత్రం తెలియదు, శ్రీచక్రాది యంత్రములు తెలియదు. ఏది అన్ని చోట్ల శ్రీచక్ర యంత్రాలు ఇచ్చిన పరమాత్ముడు ఆయన. ఆయన నాకు యంత్రం తెలియదు, స్తోత్ర కథలు తెలియవు, ముద్రలు తెలియవు, ఏమీ తెలియవు. ఏమీ లేకపోయినా ఏం తెలుసు అంటావేమో. నజానే మాతః త్వత్ అనుసరణం క్లేశహరణం. త్వత్ నిన్ను, అనుసరణం అనుసరించడం అంటే నువ్వు ఉన్నావని నమ్మి నీ వెంట పడడమే క్లేశములను కష్టములను హరిస్తుంది అని మాత్రం నాకు తెలుసు అన్నాడు ఆయన. నాకేం తెలియదు, కానీ తెలిసింది ఏమిటి, అమ్మ ఉంది, అమ్మ ఉందని వెంటబడితే అమ్మే రక్షిస్తుంది అని నా నమ్మకం అన్నాడు ఆయన. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మనం ఎంత పండితులమైనా శంకరుడు అంత పండితులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆయనలాగా వినయంతో ఉండాలి. అంతటి మహానుభావుడు నాకేమీ తెలియదు, కేవలం నిన్ను అనుసరిస్తే నువ్వు ఉన్నావని నమ్మడం వల్ల పాపం తొలగిపోతుంది, కష్టం తొలగిపోతుంది అన్నాడు ఆయన. ఇవాళ ఈ మానవులు అరకొరగా 2 ముక్కలు చదువుకుని వాడికి ఏ భాష రాదు, అయినప్పటికీ నేను పండితుడు అనుకుంటాడండి. ఎంత దురదృష్టవంతుడు అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి. మనం మాట్లాడే మాటల్లో మనం చాలామంది భాషల్లో చూడండి సగం తప్పులే. మూఢనమ్మకం, మూఢ సంస్కృతం, నమ్మకం తెలుగు. ఆ సమాసాన్ని వైరి సమాసం అంటారు. తెల్లారులేస్తే ఏ టీవీ ఛానల్ చూసినా మూఢనమ్మకమే. మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం అనాలి, లేదా మూఢుని నమ్మకం అనాలి. ఇలాంటి ఎన్నో నైతిక విలువలు ఈ మధ్యన కొత్తగా పదం. నైతిక సంస్కృతం, విలువ తెలుగు, ఈ రెండింటిని సమాసం చెయ్యకూడదని కూడా తెలియదు. నైతిక విలువల మీద ఉపన్యాసం చెబుతానంటే వాడికి భాష రాదని అర్థం, అవునా? కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని సగానికి సగం మంది మాకేమీ రాదనుకోవడమే ఉత్తమం. కానీ అమ్మ ఉన్నదనుకుంటే అదొక అదృష్టం. అందువల్లే ఋషులు, అమ్మ మాకు ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మదేవుడు దుర్గమాసురుడికి ఇచ్చిన వరం వల్ల పాండిత్యం నశించింది, నువ్వు ఉన్నావని నమ్ముతున్నావు, మాతా మాత అంటున్నావు, అమ్మ అమ్మ అంటున్నావు, రక్షించు అని ప్రార్థించారు. వెంటనే అమ్మవారు అనేక నేత్రములతో ప్రత్యక్షమైంది సింహవాహనం మీద. అందుకే శతాక్షి అని పేరు వచ్చింది. సంస్కృతంలో శత అంటే కేవలం 100 కాదు, ఏ గ్రూప్ ఆఫ్ అని అర్థం. శతాక్షి అంటే అనేక నేత్రములు కలిగినది. సహస్రాక్షి అంటే కూడా అదే, అనేక నేత్రములు కలిగినది. ఎందుకంటే ఈ మధ్యన దూరదర్శన్లో ధర్మ సందేహాలు ఒకడు అడిగారు, అమ్మవారు సహస్రాక్షి అని పిలువబడింది, మళ్ళీ ఏమో సహస్ర శీర్షాహ అంటున్నారు. 1000 తలలు ఉన్నప్పుడు తలకాయికి 2 కళ్ళ చొప్పున 2000 కళ్ళు ఉండాలి కదా అని ఒక ఆయన అడిగాడు. కొంతమంది మహానుభావులు అంటారులేండి, ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ని మనకి వేదం చెబుతోంది కదా. భగవంతుడు అనేక శీర్షములు కలిగిన వాడు అని అక్కడ అర్థం. 1000 తలకాయలు ఉన్నాయి, తలకాయికి 2 కళ్ళు ఉండాలి. అలాంటిది 1000 తలలు 1000 కళ్ళు ఏమిటి అని అడిగితే అప్పుడు సమాధానం చెప్పానమాట, నాయనా ఇక్కడ సంస్కృతంలో ఒక మర్యాద ఉన్నది,
గోసహస్రం అంటే గోవుల యొక్క గుంపు అని అర్థం. అక్కడ కేవలం వెయ్యని కాదు. కాబట్టి అమ్మవారు సహస్ర శీర్షములు కలిగింది అంటే అనేకములైన తలలు కలిగినది. అనేక బాహువులు, అనేక నేత్రములు, అనేక శిరస్సులు, అనేకములైన పాదములు కలిగిందని అర్థం అన్నమాట. సహస్రాక్షి సహస్రపాత్ అంటే లెక్కలేనన్ని కళ్ళు కలిగినది, ఇన్ఫైనైట్ అని అర్థం. అలాగే సహస్రపాత్ అనేక పాదములు కలిగింది. అంతేగాని 1, 2, 3, 4 ఆ తర్వాత క్రమంలో వచ్చే వెయ్యని కాదు. కాబట్టి ఆ శతాక్షి సహస్రాక్షి అంటే అసంఖ్యాకములైన నేత్రములు కలిగినది. అటువంటి నేత్రములతో ప్రత్యక్షమై రకరకాల బాహువులు ధరించి అనేక బాహువులు, వాటిల్లో కూరగాయలు పట్టుకున్నది, పళ్ళాలు పట్టుకున్నది, మంచి పాకం వంట తయారు చేసింది. ముందు ఆకలితో మాడిపోతున్నారు వాళ్ళు. అందువల్ల ఆకలితో ఉన్నటువంటి వాడిని ఏం కోరిక అని అడగడం కంటే ముందు అన్నం పెట్టి తర్వాత వాళ్ళని పరామర్శిద్దామని మంచి భోజనం పెట్టింది. ఎన్ని కూరగాయలండి! షడ్రుచి సామగ్రి రుచిమత్ పదార్థ చేయము అన్నారు. 6 రుచులు. మళ్ళీ అందులో కూడా ఆ రుచులు ఒకదాంతో ఒకటి కలిపి ఒక బెల్లపు ఆవకాయ తప్ప, దిక్కుమాలిన బెల్లంలో ఆవకాయ కలపడం ఏమిటో, ఆవకాయలో బెల్లం అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. అందువల్ల శుభ్రంగా రకరకాల పదార్థాలు పెడితే ముందు వాడు శుభ్రంగా తిన్నారు. అన్ని రకాల కూరగాయలతో భోజనం పెట్టడం వల్ల అప్పటి నుంచి అమ్మవారికి శాకంభరి అని పేరు వచ్చింది. శాకములతో కుక్షిం పొట్టను భరతి నింపుతున్నది గనక శాకంభరీతి విఖ్యాత. ఇది దేవీ భాగవతం 7వ స్కందంలో ఉంటుంది. మళ్ళీ దుర్గా సప్తశతిలో కూడా ఉంటుంది. మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతిలో కూడా. చిత్రం ఇదే కథ బ్రహ్మాండ పురాణంలో కూడా ఉంటుంది. పెద్ద మార్పు ఉండదు. కాళికా పురాణంలో ఇంకొంచెం ఎక్కువ డీటెయిల్డ్గా ఇచ్చారు.